గాని మన బీఆర్ఎస్ ఎల్కతుర్తి బహిరంగ సభకు పోయొచ్చి రానుల్లో సారు స్పీచ్ ను ఇన్నరా? టీవీలల్లా యూట్యూబ్లల్లా అంతా బీఆర్ఎస్ ధూమ్ధామే కదా. నేను కూడా ఎల్కతుర్తికి పోయొచ్చిన రాత్రే. సార్ను ఇట్లా దగ్గరికి వెళ్ళి చూసినోళ్ళ ఉపన్యాసాన్ని ఇన్న కూడా నిజం చెప్తున్నా, ఆ సభ కాడికి ఓంగనే అసలు జాతర 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 లెక్కనే అనిపించింది. ఇక కేసీఆర్ సార్ అచ్చుడుతోనే నాకు తెలియకుండానే నేను జై తెలంగాణ అని గట్టిగా ఒక 20 మాటలోరిన కావచ్చోళ్ళ, అంతే కదా. అయితే కేసీఆర్ సార్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ సారు. కానీ సభ మాత్రం ఏమన్నా నడిచింది అనల్లా సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిపోయింది కదా. పండ్రి మల్లో మల్క ఈ బహిరంగ సభ ముచ్చట్నే ఓ మల్క చెప్పుకొనొద్దాం నడుగురి. నిజంగా మన బీఆర్ఎస్ పార్టీ ఏ సభ పెట్టినా అది చరిత్రకు ఎక్కుతుంది. మన కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తే అది రికార్డులు కొడుతుంది. సారు కోసమే జనం 100 కిలోమీటర్లు దాటొచ్చిరు. బస్సులు, బండ్లు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఆఖరికి ఎడ్ల బండ్లు కట్టుకొని కూడా వచ్చిర్రు. ఇళ్లను ఎవ్వరు కూడా బలమిటికి రమ్మనమని వాళ్ళ సొంతం కిరాయిలు పెట్టుకుని వచ్చిర్రు. లక్షల మంది వచ్చి కేసీఆర్ సార్ మీద పాయరాన్ని, కాంగ్రెస్ సర్కార్ మీద కోపాన్ని లోకానికి చూపించిర్రు. ఇక కేసీఆర్ సార్ గాలి మోటార్ దిగుడుతోనే ఎలకతుర్తి దద్దరిలిందోల్లా జై తెలంగాణ జై కేసీఆర్ అనుకుంటా లచ్చల గొంతులు ఒక్కటైనాయి. సార్ వచ్చినప్పుడే కాదు, ఉపన్యాసం ఇచ్చి ఎలకతుర్తి దాటేదాకా కేసీఆర్ సార్ నినాదాలతోని మారు మోగిపోయింది. ఇక సార్ ఉపన్యాసం ఇస్తుంటే జనాలకు అక్కడికి వచ్చిన వాళ్ళకు కడుపు రిండినట్టయింది. సారు మాట్లాడే ప్రతి మాటకు సప్పట్లు కొట్టుకుంటా జై తెలంగాణ అనుకుంటా ఇమ్మతిచ్చిర్రు. మైదాన్లో గిన్ని లక్షల మంది ఉన్నారా? దీనికంటే డబుల్ బయటనే ఆగిరు. ఐతారన్నాడు ఎలకతుర్తికి పోయే తొవ్వలన్నీ జామ్ అయిపోయినాయి. రాష్ట్రం 4 దిక్కులకి వెళ్ళి గంతమంది ఒకటిసారి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే వరకల్లా అసలు ఇది మేడారం జాతరకు కుంభమేళాకు పోతున్నట్టే అనిపించింది. ఇక సభకొచ్చిన జనాలే కాదు, ఇటు ఇళ్లలో ఉన్న పబ్లిక్ నిన్నంతా బీఆర్ఎస్ సభ గురించే మాట్లాడుకుంటా సభ ముచ్చట్లే చూసిరు. టీవీలు, యూట్యూబ్లు, సోషల్ మీడియాలో అంతా బహిరంగ సభ గురించే నడిచింది. సార్ మాట్లాడిన గంట సేపు ప్రతి ఒక్కరు టీవీలకు అతకపోయిరు, కన్నార్పకుండా చూసిండ్రు. ఇక యూట్యూబ్లో అయితే సారు స్పీచ్ రికార్డుల మీద రికార్డులు కొట్టింది. ఖాళీ మన టీ న్యూస్ యూట్యూబ్ ఛానల్లోనే 16 లక్షల మంది చూసిరు. ఇక ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఈ వేరే లెక్క. మళ్ళా ఇక కడమ టీవీలో యూట్యూబ్ ఛానళ్ళకు కూడా లక్షల మంది చూసిరు. జనాలే కాదు, అసలు అటు సర్కారోళ్ళు, షేయి పార్టీ లీడర్లు, పువ్వు పార్టీ లీడర్లు కూడా మన కేసీఆర్ సార్ స్పీచ్ కోసం మస్తు ఎదురు చూసిరోళ్ళ. ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, ఏం మాట్లాడతాడా అని వాళ్ళు కూడా టీవీలకు అతకపోయిరు. అందుకే కాదు, కేసీఆర్ సార్ ఆడ మాట్లాడైపుడుతోనే అప్పటికప్పుడే మంత్రులు మైకుల ముంగడికి వచ్చి ఏదో కవరింగ్లు చేద్దామని చూసినట్టు అనిపించలేదా మీకు కూడా? నిజంగా బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగ సభనైతే రాష్ట్రమనే కాదు, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా నజరేసినాయి. ఇక సార్ స్పీచ్ తోనే అటు సంట రోజులకి ఇటు రాష్ట్ర సర్కారుకు జర ఎటవటం అనిపించినట్టు అయిందని చెప్పుకుంటుర్రు.